ఏ అంశమైనా న్యాయ పరీక్షను ఎదుర్కోవడం సహజం. కానీ న్యాయ వ్యవస్థ కూడా న్యాయ పరీక్షను ఎదుర్కొంటుందా అంటే చర్చల రీత్యా నైతికత అనైతికత అన్నటువంటి పరీక్షను ఎదుర్కొంటుంది. బట్ ఫైనల్ అథారిటీ న్యాయ వ్యవస్థ, ఇక దానికి ఆ హక్కుని ఎవడు తీయలేడు. కాబట్టి చర్చలు మాత్రం జరుగుతూ ఉంటాయి తీర్పుల అంశం మీద. కానీ ఇది కేజ్రీవాల్ విడుదల నేపథ్యంలో జరిగిన పరిణామాల మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి 21 రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు కేజ్రీవాల్ బయట ఉంటాడు. జూన్ 2 ఉదయం 10 గంటలలోపు తిహార్ జైల్లో హాజరు కావాలి. కొన్ని కండిషన్స్కు లోబడి బెయిల్ అమలవుతుంది. 1 ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళకూడదు, ఢిల్లీ సచివాలయానికి వెళ్ళకూడదు, ఎలాంటి అధికార సంబంధమైన ఫైల్స్ మీద సంతకం చేయకూడదు. ఒకవేళ ఏదైనా ముఖ్యమైన వాటి మీద సంతకం చేయాల్సి వస్తే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు మీద ఎవరితోనూ చర్చించకూడదు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన సాక్షుల అధికారులను కలవకూడదు. పబ్లిక్ మీటింగ్స్, పత్రికా విలేకరుల సమావేశంలో కూడా ఎక్సైజ్ పాలసీ కేసు మీద మాట్లాడకూడదు. ఆ తర్వాత రాత్రి తిహార్ జైలు నుండి నేరుగా తన నివాసానికి చేరుకున్నాడు కేజ్రీవాల్. ఇక్కడే చాలా సందేహాలు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి. కానీ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? ఒకటి, ట్రయల్ కోర్టు ఢిల్లీ హైకోర్టులో ఏవైతే వాదనలు జరిగాయో అవే వాదనలు సుప్రీంకోర్టులో కూడా జరిగాయి. ట్రయల్ కోర్టు, హైకోర్టు కేజ్రీవాల్ వాదనని తిరస్కరించాయి. కానీ సుప్రీంకోర్టులో అవే వాదనలకు ఆమోదం లభించింది. చట్టంలో లోపం ఉందా, లేక ట్రయల్ కోర్టులో, హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తుల నాలెడ్జ్లో లోపం ఉందా? ఇకపోతే ట్రయల్ కోర్టు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ తరపున వాదించిన కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వాలని అడగలేదు. కేజ్రీవాల్ తను అరెస్ట్ చేయడం అక్రమనే వాదిస్తూ వచ్చాడు. మరి అడగని బెయిల్ మీద సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు ఇచ్చింది? కేజ్రీవాల్ అరెస్ట్ సక్రమా లేక అక్రమా, దీని మీద కదా తీర్పు ఇవ్వాల్సింది. కేజ్రీవాల్ అడుగుతూ వస్తుంది ఒకటైతే, తీర్పు ఇచ్చింది మరొక దాని మీద. కేజ్రీవాల్ బెయిల్ ఇవ్వమని అడగడం లేదు. అలా అడిగితే తాను నేరస్తున్నని ఒప్పుకున్నట్టు అవుతుంది. తన అరెస్ట్ అక్రమం అంటున్నాడు అంటే తాను నేరం చేయలేదని అంటున్నాడు. ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు, సుప్రీంకోర్టు నిర్వచనం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 భారత పౌరులకు కల్పిస్తున్న ప్రాథమిక హక్కుల జాబితాలో స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారం చేసుకోవాలట. అందుకే ఆర్టికల్ 14ను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి కేజ్రీవాల్ బెయిల్కి అర్హుడు. మరి PMLA, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అమెండ్మెంట్ 2019 ప్రకారం ఈడీ ఆమోదిస్తే బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది న్యాయస్థానం. దీని మీద ప్రతిపక్షాలు గొంపకొత్తగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసినప్పుడు PMLA అమెండ్మెంట్ 2019 సక్రమమైన తీర్పు ఇచ్చింది ఇదే సుప్రీంకోర్టు. మరి అప్పుడు ఆర్టికల్ 14 గుర్తుకు రాలేదు సుప్రీంకోర్టుకి. నిన్నటి తీర్పులో ఈడీ అభ్యంతరం పెట్టిన కోర్టు బెయిల్ ఎందుకు ఇచ్చినట్టు? ఇకపోతే ముందే నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల క్రితమే వాదనల సందర్భంగా న్యాయమూర్తులు నర్మగర్భంగా ఈడీకి తెలిపారు కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వబోతున్నాం, తిరస్కరించద్దని. కారణాలు వారం క్రితమే చెప్పారు. 2022 ఆగస్టు నెలలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మీద కేసు నమోదు చేసిన ఈడీ 18 నెలలు గడిచినా ఛార్జ్షీట్ వేయలేదు అని సుప్రీం ఉవాచ. మరి 9 సార్లు ఇక్కడ ఈడీ సమన్లు జారీ చేసిన కేజ్రీవాల్ లెక్క చేయకపోవడాన్ని చట్టధిక్కరంగా ఎందుకు పరిగణించలేదు? బెయిల్ ఇచ్చే ముందు దీనికి జవాబు దొరకదు. విచిత్రం ఏంటంటే కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదు, తన పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మరి అటువంటిప్పుడు బెయిల్ ఎందుకు ఇచ్చినట్టు? తన పార్టీ ప్రచారం కోసమా? PMLA కేసులో యాంటిసిపేటరీ బెయిల్ కానీ, అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ కానీ దొరకడం దుర్లభం. PMLA చట్టం అనేది మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడానికి FATF నిబంధనలకు అనుగుణంగా అంతర్జాతీయ ఆమోదించిన చట్టం. సుప్రీంకోర్టు PMLA చట్టానికి తూట్లు పొడిచింది. ఎంత అభిమానం! కేజ్రీవాల్ బెయిల్ కోసం చాలా ఉదారంగా వివరించింది. ఒక నేరస్తుడికి బెయిల్ ఇచ్చినప్పుడు అది సుప్రీంకోర్టులో ఎలా ఉంటుంది? కేసు విచారిస్తున్న ట్రయల్ కోర్టులో షూరిటీ ఇచ్చి బెయిల్ ఆర్డర్ తీసుకోమని చెప్తుంది. కానీ నిన్నటి బెయిల్ ఆర్డర్ చాలా ఉదారంగా ఉంది. 50,000 షూరిటీ వ్యక్తిగతంగా, మరో వ్యక్తి 50,000 షూరిటీ తిహార్ జైలు సూపరింటెండెంట్ దగ్గర జమ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదే పని ట్రయల్ కోర్టులో చేయాలంటే ఈరోజు సాయంత్రం దాకా అవుతుంది. అంత తొందర ఏంటో తెలియదు. లేకపోతే బనానా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని కొలీజియం వ్యవస్థ మన దేశంలోనే ఉంది. న్యాయమూర్తులు తమలో తామే న్యాయమూర్తులుగా నియమించుకునే కొలీజియం వ్యవస్థ ఇది. ఇప్పుడు ఇదంతా చర్చకు వస్తోంది.